ఎక్కడ నెగ్గాలో ఆయనకు తెలుసు అంటున్నాడు. అంటే అవసరమైన చోట నిజంగా త్యాగం చేశాడు. అతను 25 సీట్లు 20 ఇస్తే దుర్మార్గవనాల్లో దురదృష్టవనాల్లో తెలియదు కానీ అవతల వాళ్ళ పట్టుదల కోసం ఒక 3-4 సీట్లు ఆయన వదులుకున్నాడు. అలాగే ఒక పార్లమెంట్ సీట్ వదులుకున్నాడు. నిజానికి పర్సెంటేజ్ ప్రకారం అతనికి అది ఇవ్వాల. ఏదేమైనా ఒక మంచి కలయిక. పవన్ కళ్యాణ్ వస్తేనే అది ఒక ఊపు కుర్రల్లో ముఖ్యంగా. అలాగే మరి చంద్రబాబు గారి గురించి మీకు చెప్పవలసిన లేదు. మన రాష్ట్రం యొక్క భవిష్యత్తు నిర్దేశం చేయగలిగే నేత ఆయన. ఇప్పటికే చాలా నష్టపోయి ఉన్నాం మనము. మళ్ళా పునర్నిర్మాణం చేసుకోవాలి ఆంధ్ర రాష్ట్రాన్ని. దానికి ఆయన యొక్క దర్శకత్వం, పవన్ కళ్యాణ్ యొక్క ఊపు సరిగా చేస్తే బీజేపీ వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి చేసే సహాయం, దాంతోపాటు మన రాష్ట్రాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా దీనికి మన కందుకూరు నుంచి మన వంతు కృషిగా మనందరూ కూడా కలిసిమెలిసి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మరి పార్లమెంట్ అభ్యర్థి అలాగే అసెంబ్లీ అభ్యర్థి వాళ్ళిద్దరు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నారు ఇక్కడ. వారిద్దరు కూడా సైకిల్ గుర్తు మీద మనం ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలనే కోరుకుంటున్నాను. నేను కోరేది ఒకటే కందుకూరు ప్రజలంతా తరఫున వాళ్ళిద్దరు గెలిచిన తర్వాత మన కందుకూరుని బాగోగులు సక్రమంగా చూడాలని కోరుకుంటున్నాం. ఎక్కడ ఎవరో వచ్చి మనం ఉద్ధరిస్తారనుకోవటం కూడా చాలా తప్పు. ఇక్కడ ఉన్న వాళ్ళే మన నియోజకవర్గాన్ని, ఎందుకంటే కొన్ని విధాలుగా ముందుకు పోయాము, కొన్ని విధాలుగా బాగా వెనుకబడి ఉన్నాము. వీటిని వాళ్ళందరూ కలిసి చేయాలా. మా సోదరుడు మంత్రి శ్రీనివాసరావు గారు నా కొత్తలో మొట్టమొదటిసారి పరిచయం అయినప్పుడు మంత్రి వస్తున్నాడు అన్న. అంటే నేను నిజంగా ఏమన్నా మంత్రి గారు ఏమైనా వస్తున్నారో. అప్పుడు ఆయన అడిగితే ఆయన అన్నాడు, ఒకసారి మేము ఇద్దరు పోతాడేమో ఓలమార్ దగ్గర ఏదో సంపాదం. నేను నువ్వు కందుకూరులో ఉన్నావు జాగ్రత్త అన్నాను నేను. ఆయన అన్నాడు, ఇవాళ నేను కందుకూరులో ఉన్నాను, రేపు నుంచి ప్రతిరోజు నువ్వు ఒంగోలు రావాలని ఈ సంగతి అక్కడ చూస్తాను. నాకు బాగా కానీ చాలా మంచి స్నేహితుడు. ఆ డైలాగులు పడిన తర్వాత ఇంతకాలం రమారమి 20-30 ఏళ్ళు దాకా, ఎప్పుడో 28 ఏళ్ళ క్రితం అది. నేను ఎప్పుడు ఒంగోలు పోయినా ఎప్పుడు కలిసినా కూడా అత్యంత సన్నిహితంగా మంత్రి శ్రీనివాసరావు గారు ఉంటారు. వారు కూడా